నాన్న లోకేష్ గారు సార్ ఉన్నారుగా, ఇప్పుడు షూ, పుస్తకాలు, బట్టలు, బ్యాగు బాగా ఇచ్చారు, చాలా బాగున్నాయి. వేసింది జగన్ ఒక డబ్బులు అయినా కూడా మనకు అన్ని రేట్లు పెంచేవాడు. బట్టలు ఇచ్చిన బట్టలు చిరిగిపోయాయి, బ్యాగులు కూడా చిరిగిపోయేవి. నారా లోకేష్ గారు స్కూల్ దగ్గరికి వస్తున్నాడు, జనాల దగ్గరికి వస్తున్నాడు, పేరెంట్స్ని అడుగుతున్నాడు, పిల్లలు అడుగుతున్నాడు, క్లాస్ రూమ్ చూస్తున్నాడు, అన్ని కనుక్కుంటున్నాడు, చేస్తున్నాడు. గత ప్రభుత్వానికి ఇప్పటికి చాలా మార్పు వచ్చింది సార్. బాగా నమ్మకం ఉంది సార్ నాకు. ఇక్కడ మా పిల్లలు బాగా చదువుతున్నారని నమ్మకం ఉంది. అలాగే టీచర్స్ కూడా బాగా చెప్తున్నారు, పిల్లలకి ఎంకరేజ్ చేస్తున్నారు, ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అదే ఒకవేళ క్లాస్ మిస్ అయినా ఏదైనా సరే ఫోన్లో కూడా యాప్ డౌన్లోడ్ చేస్తారు. బాగా ఇక్కడికి వచ్చాక పిల్లలు బాగా ఇంప్రూవ్ అవుతున్నారు. పిల్లలు కేర్ తీసుకోవడం కానీ, భోజనం కానీ, రాగి జావా, గుడ్డు పెట్టడం, చిక్కి ఇవ్వడం మొత్తం బాగానే ఉంది. అమ్మా, ఈ రోజున మీకు ముగ్గురు పిల్లలు తల్లికి వందనం పేరుతో 39,000 పడ్డాయి అని చెప్తున్నారు. పడ్డాయమ్మా? పడ్డాయండి, 2 సార్లు పడ్డాయి మాకు. మొన్న సంవత్సరంకి పడింది, ఇప్పుడు పడింది. అంటే దగ్గర 78,000 పడ్డాయి మాకు. బాగుంది, చాలా చాలా అంటే బాగుంది సార్. చిన్న ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు, చిన్న చిన్నగా పనులు చేసుకునే వాళ్ళకి ఈ డబ్బులు ఎంత ఉపయోగపడతాయి? చాలా అవసరం పడుతుంది సార్. అసలు బట్టలు, పుస్తకాలు కొనుక్కునే వాళ్ళమి. తర్వాత ఏమో సార్ రాగలు చాలా బాగుంది. తర్వాత ఫుడ్ కూడా క్యారేజ్ కట్టేవాళ్ళమి. అది కూడా ఇప్పుడు లేకుండా ఫుడ్ కూడా బాగుంది పిల్లలకి. అంటే మెనూ కూడా రోజుకోటి వెరైటీ పెడుతున్నారు, చాలా బాగుందని పిల్లలు ఇక్కడే తింటున్నారు. క్యారేజ్ కూడా కట్టట్లేదు. యూనిఫామ్లు కానీ, పుస్తకాలు కానీ, నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత చాలా బాగుంది. సార్ మాత్రం వచ్చిన తర్వాత అంటే అభివృద్ధి చెందింది. స్కూల్ మాత్రం బాగుంది, గవర్నమెంట్ స్కూల్. అంత ముందు మించి అస్సలు ఏం బాగాలేదు. పరమాన్న వేసింది జగన్ ఒక డబ్బులు అయినా కూడా మనకు అన్ని రేట్లు పెంచేవాడు. బట్టలు ఇచ్చిన బట్టలు చిరిగిపోయాయి, బ్యాగులు కూడా చిరిగిపోయేవి. పిల్లలకు షూ ఇచ్చేవారు. తర్వాత ఇప్పుడు మనకు నాన్న లోకేష్ గారు సార్ ఉన్నారుగా, ఇప్పుడు షూ, పుస్తకాలు, బట్టలు, బ్యాగు బాగా ఇచ్చారు, చాలా బాగున్నాయి. మన బట్టలు కూడా చాలా బాగుంటున్నాయి, క్వాలిటీ కూడా బాగుంది, బ్యాగులు కూడా బాగుంది. పుస్తకాలు కూడా పిల్లలకి ఇస్తున్నారు. చదువు మాత్రం చాలా బాగా చెప్తున్నారు. ఇంగ్లీష్, తెలుగు అంతా బాగా చెప్తున్నారు పిల్లలు మాత్రం. వాళ్ళు ఏదైతే చెప్పారో, ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీ నిలబెట్టుకున్నారు. సంతోషమే. ఎలా ఉంది అంటే స్కూల్ పిల్లల్ని అంటే గవర్నమెంట్ స్కూల్ పంపించడం ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది. ప్రైవేట్ స్కూల్ కన్నా మన గవర్నమెంట్ స్కూల్లో బెస్ట్. మీ ముగ్గురు పిల్లలకు పడ్డాయి? మా ముగ్గురు పిల్లలు పడ్డాయి. ఎంత పడ్డాయి? ఎన్ని సంవత్సరాలు పడ్డాయి? 2 సంవత్సరాలు పడ్డాయి సార్. మొన్న సంవత్సరం 39,000, ఈ సంవత్సరం 39,000. మొత్తం 78,000. 78,000 ఎలా ఉపయోగపడతాయి అనుకుంటారు మీరు? అయ్యో, కొంచెం మాకు చిన్న చిన్న బాధలనే తీరుస్తూనే పిల్లలు కూడా పుస్తకాలు కూడా ఇవన్నీ ఏం కావాలంటే కొనగలుగుతున్నాం మేము. కొంచెం మేము కూడా పని అంటే చిన్న చిన్న పనులు చేసుకునే వాళ్ళమి. ఈ డబ్బులతోనే కొంచెం ఆధారం అవుతుంది. ఏం చేస్తారమ్మా? మీరు ఏం చేస్తారు? మేము కూలి పని ఇద్దరు. సో అట్లా కూలీ నాలి చేసుకునే వాళ్ళకి ఈ రోజున కుటుంబం వాళ్ళకి ఒక ఆసరా ఉంటుందా లేదా? ఉంటుంది. చాలా బోర్డు చేస్తున్నారంటే సాయం చేస్తున్నారు బాగా మనకి. ప్రభుత్వ స్కూల్కి వెళ్ళే పిల్లలందరికీ వాళ్ళ తల్లిదండ్రులకి ఆర్థిక భరోసా కింద తల్లికి వందనం పేరుతో డబ్బులు ఇస్తున్నారు. మీ పిల్లలకు పడ్డాయా? ఎంతమంది పిల్లలు, మీకు ఎంత డబ్బులు పడ్డాయి? ఇద్దరండి, ఇద్దరికి పడినాయి. లాస్ట్ గత సంవత్సరం కూడా పడ్డాయా? లాస్ట్ సంవత్సరం అంటే పిల్లలు స్కూల్కి వెళ్ళలేదండి, అందుకని. సో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తానన్న చంద్రబాబు నాయుడు గారు ఆయన మాట నిలబెట్టుకున్నారంటారా? వేశారండి. అవునండి. సో ఎలా ఉందమ్మా మధ్యాహ్నం భోజనం కానీ? ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ అనే పాటికి గతంలో గవర్నమెంట్ స్కూల్కి ఎవరు పంపిస్తారులే అనుకునే వాళ్ళు, ఇప్పుడు ఎలా ఉంది పరిస్థితి? లేదండి, బాగుంది. ఇప్పుడు పిల్లలు కేర్ తీసుకోవడం కానీ, భోజనం కానీ, రాగి జావా, గుడ్డు పెట్టడం, చిక్కి ఇవ్వడం మొత్తం బాగానే ఉందండి. గతంలో కొద్దిగా దొడ్డు బియ్యం ఉండేవి, లావు బియ్యం ఉండేవి అని చెప్పి చాలా మంది తినేవాళ్ళు కాదు. పిల్లలు కూడా బాక్సులు పెట్టాల్సి వచ్చేది. ఇప్పుడు నారా లోకేష్ గారు మంత్రిగా అయిన తర్వాత మార్పు కనపడుతుందా లేదా? పర్లేదండి, బియ్యం బాగానే ఉన్నాయండి. ఇప్పుడైతే బ్యాగులు, బాగానే ఉన్నాయండి. సంతోషంగానే ఉంది. అంటే ఒక పేరెంట్ గా మనం ఏదో కష్టపడి మనం మళ్ళీ వాళ్ళకి బ్యాగులు కుట్టించడం లేకపోతే పుస్తకాలు కొనడం ఇట్లా ఏం లేకుండా అంత ప్రభుత్వం లేదండి. చాలా వరకు పిల్లలకి మొత్తం వీళ్ళే చూసుకుంటున్నారు కాబట్టి బాగానే ఉందండి. పిల్లలకి ఏ బాధ్యత పండియండి, ఇద్దరికి పండియండి. అంటే చదువుకునే పిల్లలందరికీ కూడా వాళ్ళ తల్లిదండ్రులకి ఒక ఆర్థిక భరోసా కల్పిస్తూ నారా లోకేష్ గారు ఏదైతే నిర్ణయం తీసుకున్నారు, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అన్నారు. అలాగే ఈ తల్లికి వందనం డబ్బులు పడ్డాయమ్మా? తల్లికి వందనం డబ్బులు పడినాయండి, అంతా బాగానే ఉంది. కాకపోతే నేను రేస్ చేయాల్సిన పాయింట్ ఏంటంటే, ఇప్పుడు గవర్నమెంట్ పిల్లలకి తల్లికి వందనము ఇస్తున్నారు, బాగానే ఉంది. కాకపోతే ప్రైవేట్ స్కూల్ పిల్లలు కూడా ఇస్తున్నారు, అదే సేమ్. అదనేది కరెక్ట్ కాదని అనుకుంటున్నాను. ఎందుకంటే గవర్నమెంట్ పిల్లలు ఏంటంటే వాళ్ళు డబ్బు లేక ఆర్థిక పరిస్థితుల వల్ల గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేసుకుంటున్నారు.
ప్రైవేట్ వాళ్ళు డబ్బులుండి జాయిన్ చేసుకున్నారు. అలాంటప్పుడు ప్రైవేట్ స్కూల్ వాళ్ళకి ఇవ్వకుండా చేస్తే ఇది అనేది ఏమైందంటే వాళ్ళు కూడా ఇక్కడ తీసుకొచ్చి గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేసే ఇది ఉంటుందని ఈ నేను రోజున ప్రభుత్వ ప్రైవేట్ అనేది లేదమ్మా. దాదాపుగా ప్రైవేట్ స్కూల్స్ లో మాత్రమే చూసేవాళ్ళం మనం ఈ మెగా పేరెంట్ మీట్ అనేది. అవునండి. ఇప్పుడు మెగా పేరెంట్ మీట్ అని కానీ లేకపోతే వాళ్ళకి ఇస్తున్న యూనిఫామ్లు కానీ పెడుతున్న ఫుడ్ కానీ కార్పొరేట్ స్కూల్స్ కి ఏమాత్రం ఇది లేకుండా అవునా ఆ. కాదా? అవునండి, అంతా బాగుంది. కాకపోతే ఏంటంటే ఆయన ఎంత చేస్తున్నాడు అనేది మాకు తెలుసు. అవును. ఆయన ఇంకా బాగా అప్పుడు మీద ఇప్పటికి బాగా డెవలప్మెంట్ అప్పుడు చేశాడు. ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉందమ్మా? అప్పుడు బాగుందండి, అప్పుడు మీద ఇప్పుడు ఇంకొంచెం బాగుంది. ఎందుకంటే ఆయన జనాల్లోకి వస్తున్నాడు, జనాల్లోకి వచ్చి తెలుసుకుంటున్నాడు. ఆయన ఏంటంటే ఎవరు? ఎక్కడో నోరా లోకేష్ గారు ఉం. అది వరకు ఏంటంటే మీడియా ద్వారా లేదంటే వేరే వాళ్ళు ఇన్స్టాగ్రామ్ వాటి ద్వారా వెళ్ళటం చేయటం, లేదంటే ఆయనకు ఉన్నటి వరకు తెలుసుకుని. ఇప్పుడు అలా కాదు, స్కూల్ దగ్గరికి వస్తున్నాడు, జనాల దగ్గరికి వస్తున్నాడు, పేరెంట్స్ని అడుగుతున్నాడు, పిల్లలు ఆడుతున్నాడు, క్లాస్ రూమ్లు చూస్తున్నాడు, అన్ని కనుక్కుంటున్నాడు, చేస్తున్నాడు. అంతకుముందు విద్యాశాఖ మంత్రులు కూడా ఇద్దరు ఉండేవాళ్ళమ్మా. ఆదిమూలపు సురేష్ కొన్నాళ్ళు చేశాడు, బొత్స సత్యనారాయణ గారు కొన్నాళ్ళు. వాళ్ళు ఏనాడైనా వచ్చి ఇట్లా schools లేదండి, visit చేసి అసలు ఎవరు కూడా విజిట్ చేయటం కానీ, అసలు ఎలా చదువుతున్నారు, ఎలా ఉంది, ఫుడ్ ఎలా ఉంది, పిల్లలకి ఎడ్యుకేషన్ ఎలా ఉంది, ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి, ఎవరు లేరు. ఈయన వస్తున్నాడు, చేస్తున్నాడు, బాగా చూస్తున్నాడు. ఏంటంటే ఆయనకి ఇచ్చిన నిధుల్ని బాగా చేస్తున్నాడు. పిల్లలు అంటే నేనేమంటున్నా అంటే మొదటిసారైనా కూడా విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ గారి పనితీరు ఎలా అనిపిస్తుంది? చాలా బాగుందండి, చాలా బాగుంది. 80% కూడా బాగానే ఉందండి. స్కూల్ పిల్లలు ఇక్కడికి వస్తున్న పిల్లలు కానీ వాళ్ళ భోజనాలు కానీ యూనిఫామ్లు కానీ అన్ని మీరు గమనిస్తున్నారా? అన్ని గమనిస్తుందండి. ఎలా ఉంది మధ్యాహ్నం భోజనం ఎలా ఉందండి? మధ్యాహ్నం భోజనం బాగానే ఉందండి, కాకపోతే కొన్ని సార్లు బాగుండట్లా, కొన్నిసార్లు బాగుంటుంది. ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు మేము తింటాము బాగానే ఉంటుంది, ఒక్కోసారి బాగుండట్లా, పిల్లల కడుపులో అసలు రావటం. మెనూ మారిపోతుంది కదా. మెనూ మారుతుంది, అదే మెనూ మారినా కూడా ఏదైనా కూడా ఫుడ్ క్వాంటిటీ అనేది చిక్కీ అని గుడ్ అని అన్ని ఆరోగ్యకరమైన అన్ని ఇస్తున్నారండి. అన్ని ఇస్తున్నారు, కాకపోతే కొంచెం ఏంది హైజీనిక్ వల్ల కొన్నిసార్లు ఇష్యూస్ వస్తున్నాయి. అది అనేది రియాలిటీ అండి. మొత్తం మీద అయితే గతంతో పోలిస్తే మార్పు ఉందండి. మార్పు ఉంది, బాగుంది. గతం మీదకి ఇప్పుడు చూసుకుంటే బాగానే ఉంది. Right. కాకపోతే ఏంటంటే ఎడ్యుకేషన్ అనేది చాలా తగ్గిందండి. అంటే ఆయన పెట్టింది వీళ్ళు పాటించట్లేదు. అమ్మ, ఇంతకు ముందు మీ పిల్లలు ఒక ప్రైవేట్ స్కూల్లో చదువుకునే వాళ్ళు, ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్ నాణ్యత కానీ ప్రమాణాలు పెరిగాయి, దానివల్ల మీరు మళ్ళీ గవర్నమెంట్ స్కూల్కి తీసుకొచ్చారని చెప్పి తెలిసింది. ఇంతకు ముందు మీ పిల్లలు ఎక్కడ చదివారు, ఎంతమంది పిల్లలు మీకు, ఏంటి? ఇంతకు ముందు మేము డేవిడ్ స్టార్ స్కూల్లో చదివించా సార్. మాకు 2 పిల్లలు సార్. ఇది వరకు గవర్నమెంట్ స్కూల్ అంటే ఎడ్యుకేషన్ అప్పుడేమో తెలియదు, కానీ ఇప్పుడు ఎడ్యుకేషన్ చాలా స్ట్రెంత్ ఎక్కువ అయింది. ఎడ్యుకేషన్ కూడా బాగుంది. టీచర్స్ కూడా మాకు బాగా ఇంప్రెషన్ ఇచ్చి బాగా చదివించడం, అంటే వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయడం. అదే కాక ఈ సంవత్సరం గోవిందరా స్కూల్ బాగా పిల్లలు బాగా చదివి బాగా ఎక్కువ మార్క్స్ వచ్చాయని మేము మంచి మార్కులు తెచ్చుకున్నారు. అందుకని మేము ప్రైవేట్ స్కూల్లో మానిపించి గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేసాం సో సార్. మీ పిల్లలు ఏం చదువుతున్నారు ఈ రోజున అంటే మీకు కొద్దిగా తేడా తెలుస్తుంది. అంతకు ముందు ప్రైవేట్ స్కూల్కి ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్కి తేడా అనిపిస్తుంది. ఇది వరకు అంటే ప్రైవేట్ స్కూల్లో వాళ్ళు ప్రైవేట్ స్కూల్ కోసం చెప్పాలండి సార్. ప్రైవేట్ స్కూల్లో ఫీజుల కోసం వాళ్ళు చదవకపోయినా సరే చదివారని చెప్పారు. ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్ అనుకో, చదవకపోయినా టీచర్స్ వచ్చాము, వాళ్ళు చెప్పే దీన్ని బట్టి పిల్లలు బాగా చదవడం కానీ అర్థం చేసుకోవడం కానీ బాగా చేస్తున్నారు సార్. చదువుతున్నారు కూడాను. ఇప్పుడు ఎడ్యుకేషన్ మా పిల్లలకైతే ఇక్కడ గవర్నమెంట్ స్కూల్ ఎడ్యుకేషన్ బాగుంది. అందుకనే నేను ఇంకా మధ్యాహ్నం భోజనం పెడుతున్నారు, యూనిఫాములు, పుస్తకాలు, అంటే గతంతో పోలిస్తే మీకు ఖర్చు తగ్గిందా లేదా? చాలా వరకు ఇది వరకులా కాకుండా ఇక్కడ ఖర్చు తగ్గింది. యూనిఫామ్ అనగా బుక్స్ అనగా వీళ్ళకి ఇచ్చే బుక్స్, యూనిఫామ్, సాక్స్లు, షూ, బ్యాగు అంతా అక్కడ మీద ఇక్కడ బాగా బెనిఫిట్గా ఉంది సార్. దానికి తోడు తల్లికి వందనం పేరుతో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఈ రోజున 13,000, 26,000, అంటే ఇద్దరు పిల్లలు ఉంటే 26,000 రూపాయలు అట్లా మీకు వచ్చేసారు. మాకు తల్లికి వందనం డబ్బులు వచ్చేసారు. మాకు 2 పిల్లలు సార్. నాకు లాస్ట్ ఇయర్ కూడా వచ్చేసారు. అప్పుడు 26,000 వచ్చి 26,000 వచ్చేసారు. వచ్చేసారు 2 సంవత్సరాలు వచ్చేసారు. 52,000. ప్రభుత్వం ఏదైతే చెప్తుందో దానికి కట్టుబడి ఈ రోజున విద్యా ప్రమాణాలు పాటిస్తూ ప్రైవేట్ స్కూల్స్ లో అన్ని వస్తువులు కల్పిస్తూ ఆ మార్పు తెలుస్తుంది గత ప్రభుత్వానికి ఇప్పటికి. ఇప్పుడు గత ప్రభుత్వానికి ఇప్పటికి చాలా మార్పు వచ్చింది సార్. ఇక్కడ గవర్నమెంట్ స్కూల్లో ఇది వరకు కాకుండా ఇక్కడ బాగా చెప్తున్నారు. అది కాక ఫీజులకు బాగా తగ్గాయి. మాకు గవర్నమెంట్ డబ్బులు ఇవ్వడం, ఇంకా అన్నిటికీ మాకు బాగా ఇక్కడ గవర్నమెంట్ స్కూల్లో బాగుంది. బాగా చదువుతున్నారు సార్. మీకు నమ్మకం ఉందా? మీ పిల్లలు కూడా మంచి బాగా నమ్మకం ఉంది సార్. నాకు ఇక్కడ మా పిల్లలు బాగా చదువుతున్నారని నమ్మకం ఉంది. అలాగే టీచర్స్ కూడా బాగా చెప్తున్నారు, పిల్లలకి ఎంకరేజ్ చేస్తున్నారు, ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. వాళ్ళు అక్కడ చదవకపోయినా సరే ఇంటికి యాప్ డౌన్లోడ్ చేశారు. యాప్లో కూడా బాగా, అదే ఒకవేళ క్లాస్ మిస్ అయినా ఏదైనా సరే ఫోన్లో కూడా యాప్ డౌన్లోడ్ చేశారు. బాగా
ఇక్కడికి వచ్చాక పిల్లలు బాగా ఇంప్రూవ్ అవుతున్నారు. విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ గారు ఆయన ముద్ర ఉండాలి, ఆయన మార్క్ కనిపించాలని ఆయన ప్రయత్నం చేస్తున్నారు. ఆయన పనితీరు ఎలా అనిపిస్తుందమ్మా లోకేష్ గారు? బాగానే ఆయన పనితీరు బాగానే ఉంది సార్. బాగా పిల్లలకి ఎడ్యుకేషన్ బాగా చదివిస్తున్నారు. ఆయన అదే ఏంటంటే ఆయన చేసేది బాగుంది సార్.